హాయ్ అండి. మన మెథడ్లో కనుక హ్యాండ్ కటింగ్ చేసేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆది బ్లౌజ్ ఎలా ఇచ్చారో అలా సేమ్గా ఇచ్చేయచ్చు మనం. ఒకవేళ వాళ్ళ ఆది బ్లౌజే కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా ఇవ్వకపోవడం జరగాలి, కానీ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే కనుక మన బ్లౌజ్ కూడా కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నా మెథడ్లో హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసేసి 2 బ్లౌజ్ పీసెస్. అయితే మనం 2 పొరల మీద బ్లౌజ్ ఇలా హోల్డ్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఒక హోల్డింగ్ చేయండి. మొత్తం 4 పొరల మీద ఉండాలి. ఇక్కడ నాకు 2 బ్లౌజ్ పీసెస్ కాబట్టి 8 పొరల మీద ఉంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ ఇది వచ్చేసేసి వేస్టేజ్కి ఒక లైను. వేస్టేజ్కి ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ పావించు మందమే పెడుతున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. ఒక బ్లౌజ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్, ఒక బ్లౌజ్ వచ్చి కట్ వర్క్ వచ్చింది. ఆ కట్ వర్క్కి మడత పెట్టి కుట్టడానికి 2 కూడా పావించుకి అయితే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో, హ్యాండ్ హైట్ ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్నే ప్లేస్ చేయాలి ఎప్పుడైనా సరే. అంటే మీరు ఇది చూడండి, ఫ్రంట్ పార్ట్, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని రివర్స్లో తీసుకోండి, తిరగలు తీసుకోండి అనమాట. బ్లౌజ్ని రివర్స్లో తీసుకోవాలి. తీసుకొని ఇలా చూడండి, ఇలా మనం ఆల్రెడీ లైన్ గీసాం కదా, వేస్టేజ్ లైన్ అను హ్యాండ్ ఖర్చులకి లైన్ తీసేసి ఒక లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ మీద ఇలాగ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేసి హ్యాండ్ లూజ్కి ఒక మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్కి ఒక మార్క్ చేసేసేసి ఇలా ఎగ్జాక్ట్లీ పట్టుకొని ఇలా లాగినట్టు చేయండి. ఇలా లాగినట్టు చేసి ఇలాగా హ్యాండ్ దగ్గర ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకోవాలి. ఈ 2 కూడా లాగినట్టు చేసేసి కరెక్ట్గా కుట్టు ఎక్కడికి అక్కడికి ఒక మార్కు, ఒక పావించు పైకి మార్కు. పావించు పైకి దేనికంటే పైన ఈ కుట్లు ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులకి ఒక లైన్ అనమాట. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది. హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా, ఇలా నీట్గా ప్లేస్ చేసేసి ఇలా చూడండి. ఇక్కడ ఎక్కడైతే టర్నింగ్ వచ్చిందో కరెక్ట్గా లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో ఆ కుట్టు దగ్గరికి ఇలా ఒక పాయింట్ చేయండి. ఇలాగా ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ మార్కింగ్, ఇది వచ్చేసేసి ఆర్మ్ లూజ్ మార్కింగ్. హ్యాండ్ లోత్ మార్కింగ్కి పావించు పైకి మార్క్ చేయండి. పావించు పైకి దేనికి అంటే కనుక ఖర్చులకు అనమాట, కుట్టడానికి ఖర్చులతో కలిపి పావించు పైకి మార్క్ చేయండి. ఇప్పుడైతే మీరు ఆది బ్లౌజ్లో నుంచి అన్నీ వచ్చేసాయి. మీకు చూస్తున్నట్లయితే హ్యాండ్ లూజ్ వచ్చేసింది, హ్యాండ్ పొడవు వచ్చేసింది, హ్యాండ్ డౌను ఆర్మ్ లూజు 2 కూడా వచ్చేసాయి. మీరు చూసినట్లయితే హ్యాండ్ డౌను ఆర్మ్ లూజు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. ఇప్పుడు ఖర్చులతో సహా తీసుకున్న లైన్ని మార్క్ చేసుకోండి, గీయండి. ఇలా లైన్ గీసుకొని చూసుకొని ఇలా చూడండి, హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ నాకు ఖర్చులతో కలిపి 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ పాయింటింగ్ని ఇటు సైడ్ కూడా పెట్టేసేసి ఒక లైన్ గీసేస్తున్నాను. ఓకే, 3 ఇంచెస్ పాయింటింగ్ లైన్ గీసేసాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసేసి నాకు 8.5 వచ్చింది. 8.5 వచ్చింది. అయితే ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్లో నుంచి కూడా చెక్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఏదైనా సరే బ్యాక్ పార్ట్నే చెక్ చేసుకోవాలి. అయితే వీళ్ళు ఖర్చులు అనేది ఫ్రంట్కి వేసేసారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఖర్చులతో సహా లెక్కట్లేదు. ఎవరైనా సరే ఖర్చులు వెనక్కి కుట్టాలి, వెనక్కి కుడితే ఖర్చులతో సహా మనం మార్కింగ్ చేస్తాము. కానీ వీళ్ళు ముందుకు కుట్టారు కాబట్టి ఖర్చులు అనేది మార్క్ చేయట్లేదు. ఇప్పుడైతే ఇలాగా పాయింటింగ్ చూసుకుంటున్నాను. చూసినట్లయితే 8.5 ఎగ్జాక్ట్లీ వచ్చింది. అదే 8.5 అనేది ఆర్మ్ లూజ్కి పెట్టేశాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు దగ్గర 1 ఇంచ్ అనేది పాయింటింగ్ చేసుకోండి. ఇలా పాయింట్ చేసేసుకొని ఆర్మ్ కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎలా తీస్తాననేది చూడండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ పాయింట్ నుంచి ఆర్మ్ లూజ్కి ఒక లైను, ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్ కలుపుకుంటూ ఒక లైను. 2 ఇంచెస్ అనేది ఖర్చులు, 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెట్టండి. బాడీ పార్ట్కి ఎంత ఖర్చు పెడతారో హ్యాండ్ పార్ట్కి కూడా సేమ్ అంతే ఖర్చులు పెట్టాలి. ఇక్కడ ఖర్చులు అనేది అతుకులు పడతాయి. ఇప్పుడైతే మనం ఆర్మ్ లూజ్కి ఇలా లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ మీద టేప్ని ఆర్మ్ లూజ్ నుంచి
హ్యాండ్ పొడవు దాకా 8.5కి ఇలా పట్టేసుకొని దాన్ని టేప్ని హాఫ్కి హోల్డ్ చేయండి. ఇలా సగానికి మడత పెట్టేసి ఒక పాయింట్ తీసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ నుంచి మళ్ళీ సగానికి మడత పెట్టాను కదా, ఆ మడత దగ్గరికి ఇలాగా సగానికి మడత పెట్టండి. మడత పెట్టేసి మళ్ళీ ఒక పాయింట్ తీసుకోండి. ఈ 2 పాయింట్స్ దేనికి అంటే కనుక ఒకటి వచ్చేసి బ్యాక్ కర్వ్ తీయడానికి, ఒకటి వచ్చేసి ఫ్రంట్ లోత్ తీయడానికి. బ్యాక్ కర్వ్ తీయడానికి ఈ ఎడ్జెస్ వాడండి. ఇక్కడ ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి పెట్టాలి, అంటే లైట్ కర్వ్ వచ్చేస్తుంది ఆ ఎడ్జ్ పాయింట్ దగ్గర నుంచి పట్టుకుంటే. నేనైతే ప్రతిదీ కూడా ఆర్మ్ స్కేల్నే యూజ్ చేస్తాను. ఆర్మ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ని ఇలా గీసేసుకోండి ఎడ్జ్ పాయింట్ పట్టుకొని. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఇలా టర్న్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎంత వీలైతే అంత తక్కువ కరువుతో ఆర్మ్ లూజ్ దగ్గరికి మార్క్ చేయండి. చూసారు కదా, ఈ పాయింటింగ్ కలిసేలాగా ఆర్మ్ లూజ్ని మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, పైన ఆర్మ్ కరువు తీసాం కదా, ఆ కరువు దగ్గర నుంచి ఇక్కడికి ఈ సైజు వాళ్ళకి ఏంటంటే 3/4 ఇంచ్ దాకా పడుతుందండి. దగ్గర 3/4 ఇంచ్ దాకా లోతు తీయాలి. ఓకేనా. ఇందాక ఆర్మ్ రౌండ్ స్కేల్ ఎటు సైడ్కి ఎటు ప్లేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేయాలి. ఇక్కడ వచ్చేసేసి 1 ఇంచ్ దగ్గరికి ఒక 1 ఇంచ్ దాకా ఇలా పాయింట్ చేయండి. ఈ 1 ఇంచ్ పాయింట్లో కలవాలి ఈ కర్వ్ వచ్చేసేసి. ఓకేనా. ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఎలా అయితే ప్లేస్ చేస్తుందో అలాగా ప్లేస్ చేసేసి ఇలాగా 3/4 ఇంచ్ దాకా తీసుకున్నాం కదా, ఈ 3/4 ఇంచ్ పాయింట్లో కలవాలి. కలిసేసేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆర్మ్ రౌండ్ స్కేల్ ఎలా అయితే ప్లేస్ అవుతుందో మ్యాక్సిమం అలానే ప్లేస్ చేసేసి ఇలా చూడండి, ఇలా ప్లేస్ అవుతుంది. ఇది ఎలా ప్లేస్ అవుతుంది అనేది ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ గీత గీసినా ఇలానే స్ట్రైట్గా రావాలన్నమాట. అలాగా అర్థమవుతుంది మీకు. ఇలా 1 ఇంచ్ కరువు కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఈ పాయింటింగ్కి ఈ స్కేల్ కనిపించేలాగా కలిసేలాగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇలా కరువు తీసేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఫ్రంట్ లోత్ అనేది ఇలా తీసేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. మీరు కటింగ్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ కర్వ్ కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా బ్యాక్ కర్వ్ కట్ వచ్చేయాలి. ఇవి ఓపెన్స్ చేసేయండి. ఇక్కడ ఇలాగా ఓపెన్స్ హోల్డింగ్ ఉంటుంది కదా, ఒక పొర హోల్డింగ్ ఉంటుంది, ఒక పొర క్లోజింగ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా చూడండి, మీరు సింగిల్ బ్లౌజ్ పీస్ అయితే 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఇప్పుడు నాకు డబల్ కాబట్టి 4 పొరలుగా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయకముందు ఇక్కడ మిడిల్లో ఒక కార్డ్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు యూజ్ అవుతుంది ఈ కార్డ్ అనేది. నెక్స్ట్ ఈ ఖర్చుల దగ్గర కూడా ఒక కార్డ్ పెట్టండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఖర్చులకు కూడా ఒక కార్డ్ పెట్టేసేయండి. ఓకే కదా. ఇప్పుడు ఈ 2 కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ లోత్ కట్ చేద్దాము. 4 కూడా సమానంగా పట్టుకొని ఫ్రంట్ లోత్ని కట్ చేయండి. సమానంగా ఉందో లేదో ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కట్ చేయండి. ఈ 1 ఇంచ్ అనేది అస్సలు టచ్ అవ్వద్దు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫ్రంట్ బ్యాక్ చాలా షార్ప్గా రావాలి, మిడిల్లో మాత్రం లోతు రావాలి. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి నేను ఇలా F అని రాసుకుంటాను. ఓకే కదా. మనకి హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు కనుక ఇది నచ్చింటే కనుక హ్యాండ్ కటింగ్ అనేది ఈ నా మెథడ్లో మీకు అర్థమై ఉంటే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.